గెర్షోము, ఎలియాజరు. గెర్షోము, ఎలియాజరు వాళ్ళ చరిత్ర గురించి మనం జాగ్రత్తగా ఆలకిస్తే నిర్గమాకాండము 18వ అధ్యాయం, నిర్గమాకాండము 18వ అధ్యాయం 3-4 వచనాలు మనం చదివితే, అతడు అన్యదేశంలో నేను పరదేశిని అనుకొని ఒకనికి గెర్షోమి అంటే అర్థమేమైంది? గెర్షోమి అంటే అర్థం ఏంటి? పరదేశి. ఇప్పుడు ఆయన చూసినప్పుడల్లా మోషేకి ఏం గుర్తొస్తుందో తెలుసా? నేను పరదేశిని అని గుర్తొస్తుంది. నేను ఎక్కువ వివరించాను, పరదేశి గురించి కూడా ఎక్కువ వాక్యం చెప్పేశాను. నెక్స్ట్ వచ్చిన, నా తండ్రి దేవుడు నాకు సహాయమై ఫరో కత్తివాత నుండి నన్ను తప్పించుననుకొని రెండో వానికి ఎలియాజరు అని పేరు పెట్టాడు. దేవునికి స్తోత్రం. ఎలియాజరు అంటే సహాయపు రాయి, అది దేవుడే సహాయం అని అర్థం. 2 చక్కగా పేర్లు పెట్టుకున్నాడు. ఒకటేమో పరదేశి, రెండేమో సహాయము చేసేది నా దేవుడు అని పేరు పెట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను మోషే గురించి మాట్లాడుతూ చాలా ఇష్టపడతాను. ఎందుకో తెలుసా? తన పిల్లలే ముందుండాలి అనే ఆలోచన అతనికి లేదు. కొన్ని సంఘాల్లో, కొన్ని ప్రదేశాల్లో ఎలాగుంటో తెలుసా? వాళ్ళ పిల్లలు సరిగా భక్తి లేకపోయినా కానీ వాళ్ళే వచ్చి ఇక్కడ ఫస్ట్ పాట పాడుతూ ఉంటారు. వాళ్ళ చిన్నపిల్లలైనా వారి భక్తి జీవితం లేకపోయినా ఇక్కడికి వచ్చేమో చక్కగా పాటలు పాడుతూ స్కూల్లోకి పోయి పనికి మాటలు పాటలు పాడుతుంటారు. నేను మీకు ఒకసారి చెప్పాను, నేను ఎంఎస్సి చదువుతున్నప్పుడు ర్యాగింగ్ చేసినప్పుడు నా ముందు అమ్మాయి, ఒక పాస్టర్ గారు అమ్మాయి, అంటే అందరూ ఆడపిల్లలైనా అబ్బాయికైనా ఇంట్రడక్షన్ క్లాస్ అని చెప్పేసి ర్యాగింగ్ చేస్తారు. అమ్మాయిల తర్వాత ఫస్ట్ నెంబర్ నాదే. నా ముందుతో అమ్మాయిలు ముగించి పడతారు. నా ముందు అమ్మాయి చక్కగా పాస్టర్ గారు అమ్మాయి, చాలా పెద్ద పాస్టర్ గారు అమ్మాయి, పేరొద్దు, ఓకేనా? ఆ పాస్టర్ గారు అమ్మాయి చక్కగా సినిమా పాటలు పాడింది, సీరియల్ సాంగ్స్ యాక్ట్ చేసింది, డ్యాన్స్ చేసింది, స్టేజ్ మీద అన్నీ చేసింది. నేను అప్పటికే బాప్టిజం తీసుకున్నాను. ఆ తర్వాత వంతు ఎవరిదే? నాదే. అమ్మాయి పాటలు యూట్యూబ్లో కూడా ఉన్నాయి. అప్పటికే అంత స్టేటస్ ఉందంటే ఎంత గొప్పదో ఆలోచించాను. ఇప్పుడు ఇంకా పెద్ద పేరు. దేవునికి స్తోత్రం. యూట్యూబ్లో చక్కని దేవుని పాటలు పాడుతుంది. అంత భక్తి గల అమ్మాయి కాలేజీలో సరైనటువంటి మాదిరి లేని జీవితం. ఆ తండ్రి గారు ఏ ప్రోగ్రాం పెట్టినా ఫస్ట్ పాట ఎవరంటే ఈ అమ్మాయి. చక్కగా లిఫ్టిక్ పాముకొని మంచి స్టైల్ చేసుకుని చక్కగా ప్రజెంట్ చేస్తూ ఉండేది. నా మాటలు అర్థమవుతున్నాయి కదా? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నంటను పెట్టారా, తన తండ్రి ఆమెను గద్దించి ఉంటే బాగుండేదేమో. తర్వాత నా దగ్గరకు వచ్చి, మీ నాన్న పాస్టరా నన్నే అడిగింది అమ్మాయి. ఏంటి నా గురించి ఎట్టగా చెప్తున్నావు? నా గురించి ఏంటి? మీ నాన్న పాస్టర్ గారా? పాడదాకా తప్పేంటి, సరదాగా పాడుకోవచ్చు కదా. నా క్లాస్ పీకితే తయారైంది. నేను దొరుకుతానా? మామూలుగా పెట్టలేదు, ఫుల్గా వాక్యం చెప్పాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సో నేటి తరంలో ఆ మోషే చరిత్ర కనుక మనం జాగ్రత్తగా ఆలకిస్తే, మా సేవకులమైన మనకైనా సంఘ పెద్దలకైనా చాలా పాఠం నేర్చుకోవచ్చు. నేను పెద్ద సేవకుని కదా, నా కొడుకు ముందుండాలి, నా కొడుకే అన్నిటిలో ముందు పెట్టాలనే ఆలోచన మోషే గారిలో లేదు. భక్తి నేర్చుకోవాలి అనే ఆలోచన ఉంది. హల్లెలూయా. ఎవడు భక్తి నేర్చుకుంటే వాడే నా తర్వాత నాయకుడు అనే ఆలోచన ఎవరిదే? మోషేది. అది ఎలాంటి వాడు నాకు అనవసరం, స్థితిగతులు లేకపోయినా అనవసరం. నా తర్వాత దేవుని ప్రజలకు నాయకుడు అవ్వాలంటే అడు దేవునితో సహవాసంలో ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. అలాగని బిడ్డలు వదిలేశాడా? వదలలేదు. మీకు చెప్తాను, చాలా విషయాలు బోధిస్తాను, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. చాలామంది ఇప్పుడు ఏలీ ఉన్నాడు, ఏలీ కుమారులకి భక్తి లేకపోయినా, ఏలీ కుమారులకి యాజకత్వం తెలియకపోయినా, ఏలీ గారి దగ్గర మంచి ప్రార్థన పరుడు బయలుదేరుతున్నా సమూయేలుని పైకి లేపలేదు. కానీ
ఏలి కుమారులు దేవుని భయం లేకపోయినా, దేవుని ఎరగకపోయినా యాజకత్వం చేసేసారట. అంటే ఎవరిని ముందెట్టాడు? తన కొడుకులను ముందెట్టాడు తప్ప భక్తి పరులను ఏం చేయలేదు, ముందు పెట్టలేకపోయాడు. దేవునికి స్తోత్రం. నేను అందుకే మీకు చెప్పాను చాలాసార్లు, మా అబ్బాయిల్ని బుల్లు పాస్టర్ అనొద్దు అని. ఎందుకో తెలుసా? పరిశుద్ధ గ్రంథమే తెలియజేస్తుంది. ఒక మైనార్టీ తీరేంత వరకు, ఒక ఏజ్ వచ్చేంత వరకు, వారు భక్తి జీవితం వచ్చేంత వరకు, వారు దేవుని ఏర్పాటులోకి వచ్చేంత వరకు వాళ్ళని మన పాస్టర్ గారు అనకూడదు, బుల్లి పాస్టర్ అసలు అనకూడదు. హల్లెలూయా. దేవుడి పిలుపు వస్తే, దేవుని ఏర్పాటు వస్తే, దేవుని చిత్తంలో వారు తయారైతే అప్పుడు వాళ్ళు పాస్టర్లు తప్ప బుల్లు పాస్టర్, బుల్లు దేవుడు లాంటి మాటలు మనం మాట్లాడకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. బాగా అర్థం చేసుకుందా బిడ్డరా? ఏలి కుమారులు చెప్పండి, ఏలి తర్వాత వారసత్వం ఏమైపోయారు? యాజకులైపోయారు. కాబట్టి వారికి దేవుని అంటే భయభక్తులు లేవు, భక్తి లేదు. చివరికి ఇశ్రాయేలు జనాంగానికి బలి అర్పించడానికి వీళ్ళే అసహ్యం అయిపోయారట. వీళ్ళే అసహ్యం వచ్చేటట్లుగా ప్రవర్తించారట. దేవునికి స్తోత్రం చెప్పండి. సమూయేలు మంచి ప్రార్థనా పరుడే, కానీ తన కొడుకులు సరైన భక్తి జీవితం లేకపోయినందువల్ల ఇబ్బంది పడ్డారు. నా మాటలు అన్నంటాను బిడ్డలారా, పిల్లల కంటి వదిలేయకండి దయచేసి. పిల్లల కన్న తర్వాత వారిని భయభక్తి నేర్పించండి, గారంతో చేయకండి దయచేసి. భక్తి నేర్పించుకుంటూ ప్రజెంటేషన్ చేయండి. హల్లెలూయా. ఓరక్కనే ముందెట్టకండి. హల్లెలూయా. వారు భక్తి జీవితం నిలబడితే నువ్వు ఎట్టక్కం లేకుండా దేవుడు వారిని అత్యధికమైన స్థితిలో దేవుడు పెడతాడు. హల్లెలూయా. నేను అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాను, మీరేమనుకోకండి కానీ చెప్తున్నా. స్టేజ్ మీద చిన్న ప్రోగ్రాం పెట్టామనుకోండి, కింద కూర్చుని యాడ్ చేస్తారు. ఇక్కడ పాటలు పాడుతున్నారు పిల్లలందరూ, అక్కడ అలా అమ్మ కూర్చోండి. ఈ పిల్లేమో మరి అమ్మాయికి సరిగ్గా పాట రాదేమో, లేకపోతే ఏమో రాదేమో, ఎలక్కానికి వెళ్ళిపోద్ది. ఇలా అమ్మ ఏం చేస్తుంది? ఆడ కింద కూర్చో. అదే రానివ్వట్లేదు నా పిల్లనే, ఆడు రానివ్వట్లేదు నా కొడుకుని, ఆడు అడ్డం కూర్చో. ఇడు ఎంతలా ఉన్నాడు చూడు, కవర్ చేసేసాడు. స్తోత్రం చెప్పండి రా. మనుషులకు కనిపించుట కంటే దేవునికి కనిపించుట మేలు. హల్లెలూయా. ఎవరు కనిపించాలి తల్లి? మీరు పాట పాడినా, ప్రార్థన చేసినా, ఏం చేసినా దేవునికి చేస్తే, దేవునికి తెలిస్తే దేవుడే తగిన కాలంలో మనల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. అందరిగా ముందు పాడైతే ఏం అవసరం లేదా? అర్థం చేసుకోండి. ఇప్పుడు మరి ఈ గెర్షోము, ఎలియాజరులు ఎక్కడ మనకు కనబడరు అంటే ఒక చోట కనబడతారు. దినవృత్తాంతాల గ్రంథం, మొదటి దినవృత్తాంతాలు 23 అధ్యాయం తీసుకొని రా. మొదటి దినవృత్తాంతాలు 23 అధ్యాయం 13, 14 వచనాలు చదవండి. అమ్రాము కుమారులు అహరోను, మోషే నిత్యము అతి పరిశుద్ధమైన వస్తువులను ప్రతిష్ఠించుటకును, యెహోవా సన్నిధిని ధూపం వేయుటకును, ఆయన నామమును బట్టి ఎవరి సంతానం? అహరోను సంతానం. నెక్స్ట్ దైవజనుడకు మోషే. ఫస్ట్ బాగా వినాలి. హల్లెలూయా. దైవజనుడకు లేవి సంతానపు వారు ఎవరితో గెంచబడిరి? లేవి గోత్రం. లేవి గోత్రం ఏది? ఏం చేసేది లేవి గోత్రం? యాజకత్వం చేసేది. మోషే నాయకుడు. ఇప్పుడు కొడుకులు ఎక్కడ దాకా వెళ్ళిపోయి చేసా? యాజకత్వంలోకి వెళ్తున్నారు. హల్లెలూయా. ఇప్పుడు ఎప్పుడు మోషే స్టేటస్ ఏమో కనిపించేది, వీళ్ళేమో కనబడనది. సంఘంలో 2 రకాలు ఉంటాయి వ్యక్తులు. ఈ వాక్యం చెప్పడం కనిపించే భక్తి. అమ్మ ఇదేం చేయడం? కనిపిస్తే అందరు కనబడుతున్నాను, నేను గొప్పను కాదా, రియల్గా గొప్పను కాదు. మీరు కనిపించకుండా మీ ఇంటి దగ్గర కూర్చుని సేవకుని కొరకు, సంఘ బిడ్డల కొరకు, వారి కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నారు చూసారా? మీరు కనబడరు కానీ మీదే గొప్పది. హల్లెలూయా. అనేక మంది కొరకు కన్నీరు కార్చి వేదనతో, అయ్యా ఈ అమ్మాయిని రక్షించు, అబ్బాయిని రక్షించు, ఈ కుటుంబం బాగుపడాలి అని మీరు యాజకత్వం చేస్తారు, ధూపం వేస్తారు చూసారా? అది గొప్పదే. హల్లెలూయా. అంటాను బిడ్డలారా, బైబిల్ ట్రైనింగ్లు ఉన్నాయి కానీ ఈరోజు ప్రార్థన ట్రైనింగ్లు లేవు. అది కూడా ఇస్తే బాగుంటుంది. ఆమేన్ చెప్పండి.
ఎందుకో తెలుసా, భక్తులకి ఈ రోజున ప్రార్థన ఎలా చేయాలో రావాలండి. సింపుల్ ప్రార్థనలు కాదు, గోజాడే ప్రార్థనలు, అర్థవంతమైన ప్రార్థనలు, సందర్భ సహితమైన ప్రార్థనలు మనకు రావాలి. అన్ని చోట్ల ఒకే ప్రార్థన మనము చేయకూడదు. సందర్భాన్ని బట్టి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అప్పుడు అర్థవంతమైన బ్రతుకు వస్తుంది. ఏలేవి బిడ్డలట ఎవరితో ఎంచబడ్డారు నాన్న? లేవి ప్రత్యేకించబడిన సంతతి. ఇప్పుడు ఎవరి సంతతి ప్రత్యేకించబడింది? ఇప్పుడు మోషే గారి సంతతి దేవుడు ప్రత్యేకించుకున్నాడు. హల్లెలూయా. ఈ రాత్రి నీ కుటుంబాన్ని నా దేవుడు ప్రత్యేకించుకోవడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు ప్రత్యేకిస్తే ఎంత గొప్ప తెలుసా? ఏమో అర్థమవుతుందా? ఇలా చెప్తే అర్థం కాదు, కానీ ఎక్కడైనా పెళ్ళిళ్ళకి వెళ్ళామనుకోండిరా, మమ్మల్ని ప్రత్యేకంగా తీసుకెళ్ళి ఆ మూల కూర్చోబెట్టి భోజనం పెడితే ఎంత ఆనందంగా. అక్కడ బూరు ఇక్కడ రాదు, అక్కడ బజ్జీ ఇక్కడ రాదు, ఏ బిర్యానో వస్తే ఒకటి వస్తుందో ఒకటి రాదు, కానీ లోపల తీసుకెళ్ళి వేరేగా కుర్చీలో పెట్టి పెడితే నన్ను చాలా బాగా చూశారు. లోపల తీసుకెళ్ళి ఏం చేశారు? నన్ను ప్రత్యేకంగా భోజనం పెట్టారు అంటారంటరా. ఎందుకు? ఆ ప్రత్యేక జీవితాన్ని, ఆ ప్రత్యేకమైన గౌరవానికి ఇచ్చినందుకు. అంత అందమైతే 12 గోత్రాలు ఉంటే కనుక మోషే గోత్రములు ఉన్నది తన 2 కుమారులను దేవుడు ఏం చేసుకున్నాడు? రానా ప్రత్యేకించుకున్నాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను ప్రత్యేకించుకుంటే నీ స్థితి మారద్దే. ఆమేన్. హల్లెలూయా. ఈ రాత్రి నీ బిడ్డలు నిన్ను నా యేసయ్య ప్రత్యేకించుకునుగాక. మోషే చేసిన భక్తి తన కొడుకులకి ఎంత ఆశీర్వాదమో ఆలోచించాడు. రెండో చెప్తున్నాను, అర్థం చేసుకోండి. నేనేమంటా తెలుసా? మోషే గారు ఏం చేయలేదు తెలుసా? తన కొడుకులు ఎక్కడట్లేదు, ముందు పెట్టాడా? ఈరోజు ప్రత్యేక పాట అభి వచ్చి పాడతాడు అనలేదు అక్కడ, అది గెర్షోము వచ్చి పాడతాడు అనలేదు అక్కడ, లేకపోతే ఇంకొకటి ఎవడు ఎలియాజరు వచ్చి పాడతాడు అనలేదు అక్కడ. అందరితో పాటు సమానంగా కూర్చోబెట్టేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి తన బిడ్డలను అప్పగించి ప్రార్థన పరుడుగా ఉన్నాడు కాబట్టి దేవుడు తన పిల్లలను ప్రత్యేకించుకున్నాడు. ఆమేన్. నెక్స్ట్ వచ్చిన కూడా చదువు, మీకు అర్థమవుతుంది త్వరగా. పెద్దవాడు అయితే రెహబ్యాకు, రెండోది మర్చిపోక, దేవుడు ఆ కుటుంబాన్ని ప్రత్యేకించుకున్నాడు. అనేకమైన కుమారులు ఇచ్చాడు. లెక్కట్లేదు అక్కడ. అంటే సంతతి ఏమవుతుంది? విస్తరించింది. ఎవరి సంతతి చెప్పండి? ఎవరి సంతతి? మోషే గారి. ఇంకా మోషే గారికి వెళ్ళిపోండి. అబ్రహాం ఎలాగంటామో మోషే గారి సంతతి ఏమైంది? విస్తరించింది. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఇంకొక మాట కూడా చదివిస్తే ఇష్టపడుతుంది. చదువు తల్లి. పెద్దవాడు ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎందుకు ఆ లిస్ట్ ఇచ్చాడంటే నేను చెప్తున్న బాగా వినండి. ఎక్కడ చెబుతారంటే చివరికి వస్తే 24 వచ్చిన దగ్గరకు వచ్చాను రా. లేవీలుగా ఎంచబడి. ఎలాగెంచబడ్రి అంటే అర్థం ఏంటి? అర్థం కాదు. వీరు లేవీలుగా ఎంచబడి. అరే లేవీలు అయితే లేవీలు అంటాం, లేవీలుగా ఎంచబడిది అంటే మరి కాకపోయినా ఎలాగెంచబడుతున్నారు వాళ్ళు? ప్రత్యేకించబడిన సంతానంగా. చెప్పండి. ఇంకా అనేకమైన పురుషులు కలిగి విస్తరించిన కుటుంబంగా మోషే కుటుంబం ఆశీర్వదించబడింది. హల్లెలూయా. నేను అంటాను బిడ్డలారా, ఇప్పుడు గెర్షోము తర్వాత ఎలియాజరు మందిరములో యాజక పని చేయుటకు వీరు సహకారులుగా ఉన్నారు. ఆమేన్. అందరూ చెప్పండి, ఎలాగున్నారు నాన్న? సహకారులుగా ఉన్నారు, సహాయం చేస్తున్నారు. లేవీ తత్వములో లేవీలతో కలిసి వారు పనిచేసేవారు ఉన్నారు. అంటాను బిడ్డలారా, సంఘములో సహకారులుగా ఉన్న వారిని దేవుడు ఏదో ఒక రోజున ఆశీర్వదిస్తూ ఉంటాడు. ఇంకొక మాట చెప్తున్నాను అర్థం అవడానికి. మోషే కొండ మీదకి వెళ్ళి ప్రార్థిస్తున్నాడు. 2 చేతులు పైకి పెడితే ఇశ్రాయేలుకి ఏమొచ్చింది? చేయి దించేస్తే అపజయం వచ్చింది. ఇప్పుడు గమనించండి, ఇది చూసిన అహరోను హూరు ఇద్దరు కలిసి ఏం చేశారు?
చేతులు అలా పట్టుకున్నారు. చేసిన పని చాలా చిన్నది. కానీ ఆ తర్వాత కాలంలో ఊరు మనుమడు బెసలేలు మంచి జ్ఞానవంతుడుగా తయారయ్యారు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మోషేకి సహకరించినందువల్ల ఊరు కుటుంబము చెప్పండి ప్రజ్ఞా జ్ఞాన వివేకము గల కుటుంబంగా మారిపోయింది. హల్లెలూయా. అందుకే మీకు చెప్తూ ఉన్నా, చర్చిలో మందిర పరిచర్య చేయించండి, మీ బిడ్డలతో మీరు చెయ్యండి. మీ పిల్లలకి అది ఆశీర్వాదం. అంటే మన వాళ్ళు కొంతమంది చేతులు ముడుసు కూర్చుంటారు. మీరు చేస్తే, ఊరు చేస్తే ఎవరికి వచ్చింది ఆశీర్వాదం? వారి పిల్లలు వారు మన వల్లకు దాకా వెళ్ళిపోయింది ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. ఇది మనం చూడం, వచ్చేమేంటనుకుంటా. మీ బిడ్డలు దీవించబడితే మీరు దీవించబడినట్టే. మోషే గారు గమనించండి, తన పిల్లల కొరకు కాదు, తన పిల్లలు భక్తిలో ఎదగాలి అనే ఆలోచనతో ఉన్నాడు. కాబట్టి వారు భక్తులు ఎదిగారు. అంతేకాదు వారి సేవల్లో చెప్పండి సహకారులుగా ఎదిగారు. వారు వంశం అంతా ఏమైంది? వర్ధిల్లింది. ఈ రాత్రి వాక్యం వింటున్న మనము కూడా సేవకు సహకరించేవారుగా, పరిచర్య చేసేవారుగా, ముందు స్థానం వెతికేవారుగా కాదు. నన్ను ముందెట్టలేదు, నా బిడ్డలు ముందెట్టలేదు అనేవారిగా కాదు. కానీ నేను ఎక్కడున్నా దేవునికి ఏం చేస్తున్నాను? పరిచర్య చేస్తున్నా. నేను చేస్తున్న పరిచర్య నా సేవకుడు గుర్తించినా గుర్తించకపోయినా దేవుడు గుర్తిస్తాడు, నా కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు అనే ఆలోచన మనలోకి రావాలి. హల్లెలూయా. మీకు ఇంకా అర్థం కాకపోతే ఇంకో మాట చెప్తున్నాను. బైబిల్ గ్రంథంలో అపోస్తుల గారి గ్రంథం 9వ అధ్యాయము చివరి పేరాలో తబిత అనే ఒక తల్లిగారు ఉంటారు. ఎవరుంటారు నాన్న? తబిత అనే తల్లిగారు ఉంటారు. ఆ తల్లి పేరు దోర్కా అని కూడా రాయబడి ఉంటుంది. ఆ తల్లిగారు చెప్పండి బట్టలు కుట్టేటువంటి స్థితి కలిగిన స్థితి. 36 వచ్చిన 9:36 చదవండి ఒకసారి త్వరగా. పేరు, ఆమె సత్క్రియలు ధర్మకార్యాలు చేసి ఉండెను గనుక వెరీ గుడ్. తెలుసుకుని కబురు పంపించారు. కబురు పంపించిన తర్వాత పేతురు వచ్చాడు. తీసుకొచ్చారు. విధవరాండ్రందరూ వచ్చి ఏడుస్తూ తమతో కూడా బ్రతికి ఉన్నప్పుడు ఆమె కుట్టిన అంగీలు వస్త్రాలు చూపుతూ ఆమె ఎదుట. ఇప్పుడు ఏం చేసింది తెలుసా? అనేక మందిని తన చేసిన ధర్మమును బట్టి ఈమె చనిపోయిన ఆ కార్యాలన్నీ నిలబడ్డాయి. హల్లెలూయా. నా మాటల ద్వారా వీళ్ళందరూ వచ్చి, అయ్యా మేము యేసు ప్రభు ఎందుకు తెలుసా? ఈమె ఎంతగా మాకు పరిచర్య చేసింది. హల్లెలూయా. అర్థమైందా? ఇప్పుడు గెర్షోము, ఎలియాజరు మందిరములో ఏ పరిచర్య చేస్తున్నారు? యాజకుల్లాగా సహకారులుగా ఉన్నారు. అనేక మంది వీరి ద్వారా ఆశీర్వదించబడ్డారు. దేవునికి స్తోత్రం. ముందు పెట్టబడలేదు కానీ ఎక్కడున్నారు? వెనక ఉండి అనేక కార్యాలు చేయగల శక్తిమంతులుగా మార్చబడ్డారు. దేవునికి స్తోత్రం. ఇంకొక మాట మీకు అర్థమని చెప్తున్నా. బర్నబా ఎక్కడ స్టేజి మీద కనబడ్డావు? తనకన్నా వెనకాల రక్షింపబడిన పౌలు గారిని ముందెడుతూ ఉంటాడు. ఎవరు ముందెడుతుంటాడమ్మా? పౌలు గారిని పరిచయం చేసింది, పౌలు గారిని సేవకు సమర్పించినట్లుగా మార్చింది, పౌలు గారిని శిష్యులతో కలిపింది, ఆయా ప్రదేశాలకు తీసుకువెళ్ళింది ఎవరంటే బర్నబా. కానీ బర్నబా ఎక్కడ కనపడ్డాడు? స్టేజి మీద కనపడ్డాడు. ఎవరు ముందెడతాడు? పౌలు గారిని ముందెడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ పౌలు చెప్పండి ఎంత పరిచర్య చేశాడు? 14 పత్రికలు రాయగలిగాడు. దేవునికి స్తోత్రం. అందరికి అర్థమవుతుందా? హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, పరిచర్య చేసే స్థితిలో నువ్వు ఉంటే నా యేసయ్య నిన్ను ఎంతగానో దీవిస్తూ ఉంటాడు. ఆమేన్. నీ బిడ్డలకు పరిచర్య చేయడం నేర్పించు. నీవు కూడా ఏమి నేర్చుకో? పరిచర్య చేయడం నేర్చుకో. ఉన్నతమైన భవిష్యత్తు దేవునికి ఇస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. బర్నబా ఎవరిని ప్రోత్సహిస్తున్నాడు? పౌలుని ప్రోత్సహిస్తున్నాడు. ఇంకొక మాట చెప్తున్నా. ఆంద్రియా చెప్పండి ఎవరు?
వీలైతే రేపు చెప్తాను ఆంధ్రేయ గురించి. ఆంధ్రేయ మొట్టమొదటి శిష్యుడు యేసు ప్రభుకి. దేవునికి స్తోత్రం. సేవ విస్తరించడానికి పేతురు భక్తులు రక్షించింది ఎవరంటే గనక ఆంధ్రేయ లేకపోతే పేతురు లేడు. పేతురు లేకపోతే పేతురు పత్రికలు లేవు. బర్నబా లేకపోతే పౌలు లేడు. దేవునికి స్తోత్రం చెప్పండి. పౌలు గారు లేకపోతే బైబిల్లో 14 పత్రికలు లేవు. నేను అంటాను, దేవుడు సంఘములో నిన్ను ఒక గెర్షోములాగా ఎలియాజర్లాగా పెట్టాడు. హల్లెలూయా. నువ్వు కనిపించక్కర్లేదా? కనిపించకుండా నీ ఇంటిలో ఉండి నీ సేవకుల కొరకు, నీ సంఘ బిడ్డల కొరకు, నీ కుటుంబం కొరకు నువ్వు ప్రార్థించగలిగితే నీ ప్రార్థన ద్వారా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? అద్భుతాలు చేస్తాడు. హల్లెలూయా. నీ బిడ్డలను ఒక ఉన్నతమైన స్థితిలో పెడతాడు. అలా జరిగిందే గెర్షోము ఎలియాజరు జీవితం. ఆమేన్. వీళ్ళు బయటకు కనిపించారా? కనిపించిన. నాయకులు అయ్యారా? అవ్వలేదు. కానీ యాజకుల దగ్గర పరిచర్య చేస్తూ కనబడని పరిచర్య చేసుకుంటూ వెళ్ళారు. దేవునికి స్తోత్రం. ఇదే మందిర పరిచర్య ఉంది. ఒక మాట చెప్తే మీకు అర్థం అవడానికి. ఇంత చక్కగా వీడియో తీయడం, అబ్బాయి కనబడట్లేదు కానీ అబ్బాయి సహకరిస్తున్నాడు. చక్కగా వెనకాల ఉండి తమ్ముడు రవి ఆపరేట్ చేస్తున్నాడు, తమ్ముడు కనబడట్లేదు, క్రియ కనబడుతుంది. ఇదంతా ఏంటిది? కనబడని పరిచర్య. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇదంతా డిజైనింగ్, ఈ సెట్టింగ్ ఇదంతా కూడా కనబడట్లేదు, కానీ కొంతమందికి కనబడరు, కానీ ఈ ఆశీర్వాదం దేవుడు వారికి ఇస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అలాగా గెర్షోము ఎలియాజర్లు లేవీల దగ్గర కనబడకుండా చక్కగా అన్నీ సరిపెట్టి చేస్తూ ఉండేవారు. అందుకే లేవీలతో పాటు గెర్షోము ఎలియాజర్ల కుటుంబము, సంతానం అంతా ఏమైంది? విస్తరించింది. ఆమేన్. రాత్రి నీ కుటుంబం విస్తరించాలంటే మెయిన్ కారణం పరిచర్య. కనబడేది కాదు. ఏది? కనబడకుండా సంఘములో అనేక పరిచయం. మీకు కింద వేస్తున్న బరకాలు, ఆ చేపలు, ఇవన్నీ వాళ్ళు చక్కగా పరిచయం చేస్తున్నారు. కనబడకుండా చేస్తారు చూసా, ఆశీర్వాదం వరకు వస్తూ ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. ఇంక సంఘములు ఏ పనులు ఉన్నాయో ఇవన్నీ ఎవరైతే నిర్వర్తిస్తారో గెర్షోములాగా, ఎలియాజర్లాగా, వారి కుటుంబాలు చక్కని సమృద్ధిగా విస్తరిస్తాయి. సమృద్ధైన ఆశీర్వాదం అనుగ్రహించబడుతుంది. అటువంటి కృపా దైవ సహాయము దేవుడు మనకు అనుగ్రహించును గాక. అందరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నాను. దయచేసి దేవుని బిడ్డ, రాత్రి దేవునితో మాట్లాడుతున్నాడు. మోషే తన బిడ్డలను అనౌన్స్ చేయలేదు, ముందు పెట్టలేదు, భక్తి నేర్పించాడు. కనబడని భక్తి నేర్పించాడు. తల్లు తండ్రులు, నీ బిడ్డలకు సేవ చేయు నేర్పించండి, పరిచర్య చేయడు నేర్పించండి. మీ కుటుంబాలు, మీ వంశాలు విస్తరిస్తాయి. మీ కుటుంబాలు విస్తరించాలంటే కనబడిన పరిచర్య కాదు, కనబడకున్న పరిచర్య చాలా ఉంది. కనబడని పరిచర్య ప్రార్థన పరిచర్య. భూమిని తలక్రిందులు చేయగలిగారంటే తెలుసా? వారు కనబడకుండా ఆ 120 మంది 10 రోజుల పాటు మందిరములో, మేడగదిలో ప్రార్థించడాన్ని బట్టి ఆ కనబడిన పరిచర్య ద్వారా గొప్ప కార్యం నెరవేర్చబడింది. మోషే తన పిల్లలకు కనబడినట్లుగా కాదు, భక్తి నేర్పించుకుంటూ వెళ్ళాడు. అదే భక్తి వారి లేవీలతో కలిపేసింది. అదే భక్తి కనబడిన పరిచర్య చేసే వారికి నేర్పించింది. ఆ భక్తి ద్వారా వారి సంతానము విస్తరించింది. రాత్రి నీ సంతానం విస్తరించాలంటే, నీ కుటుంబంలో గొప్ప మేలు పొందాలంటే ఈ పరిచర్య దేవునిని ఎలా ప్రేరేపిస్తున్నాడో ఆ విధముగా నువ్వు ప్రయత్నిస్తే, ఆ విధముగా నువ్వు ప్రయాసపడితే ప్రభువునందు ప్రయాస వ్యర్థం కాదు. నువ్వు ఏ విధంగా కష్టపడతావో, నువ్వు ఏ విధంగా ప్రయాసపడతావో ప్రభువు చూస్తాడు. బిడ్డ, 4 రోజులు కోటానికి వచ్చి చాలా అలసిపోయినట్టుగా ముఖం పెడితే నీ ప్రయాసకు ప్రతిఫలం రాదేమో కానీ, నీ పనులన్నీ ప్రక్కన పెట్టి దేవుని సన్నిధిలో దేవునికే కనిపించినట్లుగా నువ్వు ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటే, నా యేసే నీ జీవితాన్ని దీవించడానికి ఇష్టపడుతున్నాడు. మనుషులు కనబడాలని కాదు బిడ్డ నీ భక్తి చేసేది, నా యేసయ్యకు కనబడాలి.
నన్ను ఎవరు గుర్తించినా పర్లేదు, గుర్తించకపోయినా పర్లేదు, నా యేసయ్య నన్ను గుర్తిస్తాడు, నా కుటుంబాన్ని విస్తరింపజేస్తాడు. ఈ విశ్వాసంతో నీవు ఈ కూటాల్లో పాల్గొంటే ఆనాడు మోషే కుటుంబము లేదా గెర్షోను ఎలియాజరు కుటుంబము విస్తరించినట్టుగా నీ కుటుంబం విస్తరిస్తుంది. నీ కుటుంబం విస్తరిస్తుంది. నీ బిడ్డలను ప్రేరేపించు, నువ్వు ప్రేరేపించబడు. ఎస్, కనబడేది కాదు, కనబడని ఈ పరిచర్య నేను చేస్తాను. నేను దీవించబడతా. నా సంతానం విస్తరించాలి, నా కుటుంబం నేను ఉన్నా లేకపోయినా నా కుటుంబాలు విస్తరించాలి. మోషే కుటుంబం విడిచిపెట్టబడలేదు కదా. ఎలియాజరు గెర్షోను కుటుంబం విస్తరించారు వారు. రాత్రి నీ కుటుంబాన్ని ఆ విధముగా చేయాలని ఆశపడుతున్నాడు. ముందు స్థానాన్ని కోరవద్దు, ముందు స్థానం కాదు. యేసయ్య ఎక్కడ కూర్చోబెడితే అక్కడ కూర్చోడానికి, సేవకుడు ఏ పని చెబితే ఆ పని చేయడానికి నువ్వు లోబడితే, నీకు అప్పగించిన పనిని నమ్మకంగా చేస్తే నా యేసయ్య నువ్వు ఉన్నతమైన స్థితిలో పెడతాడు. ఊరు చేతులు పట్టుకున్నాడని అహరోను ఊరులు మోషే చేతులు పట్టుకున్నారని ఎవరు చూస్తూ ఉండకపోవచ్చు, కానీ దేవుడు చూశాడు. ఊరు కుటుంబము, ఊరు వంశము, ఊరు మనవుడు జ్ఞానవంతుడైపోయాడు, ప్రజ్ఞావంతుడైపోయాడు. తలే నీ కుమార్తె ప్రజ్ఞావంతుడు అవ్వాలనుందా? నీ కుమారుడు జ్ఞానం కలిగిన వాడిగా అవ్వాలనుందా? చెయ్యి పరిచర్య. బెసలేలు అక్కడి జ్ఞానవంతుడు లేడట, కానీ వెనకాల ఊరు చేసిన పరిచర్యే. రాత్రి ఈ పరిచర్య చేస్తానే సయ్యా, నా బిడ్డలు జ్ఞానవంతులుగా మార్చబడాలి, నా కుటుంబం విస్తరించాలి. తండ్రి నీకు వందనాలు. రాత్రికాల సమయంలో నాతో మాట్లాడిన మాట, మోషే తన కుమారులకు కనిపించే పని కన్నా కనిపించకుండా దేవుని పరిచర్య చేయడం నేర్పించాడు. కాబట్టి వారి వంశాలు ఆశీర్వదించబడ్డాయి. మేము మా బిడ్డలు కూడా పై కనిపించే వాటి వైపు మనసు ఉంచక సేవలు ఇంకా మరుగైన ఈ పనులన్నీ నిర్వర్తిస్తూ ముందుకు కొనసాగే జీవితాలు మా అందరికీ దయచేయండి. తద్వారా ప్రజ్ఞా జ్ఞాన వివేకములు మా బిడ్డలకు, మాకు, మా సంతాన అభివృద్ధి ఆశీర్వాదాలు కృమ్మరింప చేయమని, దీవించి దర్శించి నడిపించి బలపరచమని మా కొరకు త్వరగా రాని ఉన్న యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. బుద్ధి జ్ఞానముల సర్వసంపదకు ఆధారమైన దేవుని ప్రేమ, రక్షణకు ఆధారమైన యేసుక్రీస్తు వారి కృప, దేవుని రాకడకు సిద్ధపరుస్తున్న పరిశుద్ధాత్మ దేవుని కాపుదల, ఇచ్చించు వాటి యందు మనసుంచక నీ దగ్గర తగ్గించుకుంటూ ప్రతి చిన్న పరిచర్యను కూడా నమ్మకంగా చేసి దైవాశీర్వాదాలు పొందాలని ఆశపడిన బిడ్డలకు తోడుగా ఉండును కాక. ఆమేన్. అందరికీ వందనాలు. ఒకరినొకరు వందనాలు చెప్పుకుని సంతోషంగా వెళ్ళి ఉన్నాం.